గురుగారు మనకి నాకు తెలిసిన విషయం ఏంటంటే రామారావు గారికి బాగా అత్యంత దగ్గరగా మెసిలేరని చెప్పేసి విన్నాము. ఎక్కడ సార్, ఎక్కడ మీ బాండింగ్ ఎలా దగ్గరైంది? ఏ ఇన్సిడెంట్లు మిమ్మల్ని దగ్గర చేశాయి ఏంటి? ఎక్కువ అండి నేను 5-6 పిక్చర్లు ఆయనతో చేశాను. అంటే అసిస్టెంట్గా కాకుండా అసోసియేట్గా చేయడంలో ఆయనతో ఎక్కువ ఇంట్రెస్ట్ ఏర్పడింది. పైగా సీనియర్ డైరెక్టర్స్ మూలాన్ని వాళ్ళు ప్రతిదానికి ఆయన దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు యోగానంద్ గారు ఉన్నారు, యోగానంద్ గారు రామారావు గారు ఫ్రెండ్స్. అవునా? ఓకే. బిఫోర్ వాళ్ళు కెరీర్కి బిగిని ఇండస్ట్రీకి రాకముందు నుంచి ఫ్రెండ్స్, సైకిల్ మీద తిరిగే ఫ్రెండ్స్. అవునా? అలాంటివి ఆయన దగ్గరికి వెళ్ళి ఈయన కథ ఏం చెబుతాడు, గోపాలకృష్ణ ఆయన తీసుకెళ్ళండి అని చెప్పి పంపించేసేవాడు. అలాగా ఎక్కువ ఆయనతో ఇంటిమసీ ఏర్పడిపోయింది. పైగా ది వే ఆఫ్ ఆయనకు ప్రాంప్టింగ్ అదేను ఎవడో ఆర్టిస్ట్కి చెప్పినట్టు చెప్పడానికి లేదు కదా. ఆయన ఈజ్ ది హయ్యెస్ట్ ఫిగర్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆయన షూటింగ్ అంటే మిగిలిన యాక్టర్స్ ఎవరన్నా లేట్గా వస్తే వాహిని స్టూడియోలో 14 షూటింగ్లు ఒకసారి చేయొచ్చు. ఎక్కడ ఏ ఫ్లోర్లో బలానా యాక్టర్ రామలింగయ్య గారు లేట్గా వచ్చాడు అని ఆయనకి ఇన్ఫర్మేషన్ వెళ్తే వాడిని కట్ చేసేసేవాడు. అంటే అలాంటి వాళ్ళ దగ్గరికి రానిచ్చేవాడు కాదు. అంత డిసిప్లిన్. అంచేత ఆయన షూటింగ్ ఉందంటే వాహినిలో మిగిలిన ఫ్లోర్లు అన్నింటిలో షూటింగ్లకి అందరూ ఆర్టిస్టులు కరెక్ట్గా వెళ్ళేవారు. అంత డిసిప్లిన్. కాకపోతే ఆయన సినిమాలో మన పిలవడేమో అని కొంత భయం. అలాగా ఆయన జరిగినాయి ఎట్లాంటి అలాగా ఆయన డిసిప్లిన్ అనేది అలా వర్క్ చేసింది, ఇండస్ట్రీని కమాండ్ చేసిందండి. నభూతో నభవిష్యత్ నిజంగా అలాంటి ఫిగర్. సో ఆయనతో నాకు ఎక్కువ ఇంటిమేసీ ఏర్పడింది. ఏమని పిలిచేవాళ్ళు మిమ్మల్ని? బ్రదర్ అని అందరినీ అంటాడు. బ్రదర్ అని అంటాడు. అయితే ఆయన రాగానే ఆయన డ్రెస్ ఏమిటి, ఏ సీన్ తీస్తున్నారు, ఆయన డైలాగ్స్ కూడా ఇంటికి రాసి పంపించమనేవాడు అండి. ఇంటి దగ్గర చదివేవాడు, టైం ఉండేవి, చదివేవాడు లేకపోతే లేదేమో కానీ కావాలని పంపించమనేవాడు. స్టడీ చేసేవాడేమో కూడా. అంటే ఆయన స్క్రిప్ట్లు ఆయన గొడవ కాకుండా మన షూటింగ్ ఏముందో అలాగా బాగా ఫాలో అయ్యేవాడు. సో అలా రాసి పంపించేవాడు. రాగానే వాళ్ళని సీన్ తీస్తున్నాను సార్. మిగిలిన ఆర్టిస్టులు ఎవరు రాకపోయినా సరే ఆయన క్లోజ్ షాట్స్ తీసేయాలి ముందర, ఫ్రెష్గా బాగుండాలి అని ఆయన ఉద్దేశం. చెప్పేవాళ్ళ క్లోజ్ షాట్లు తీసామని. మిగిలిన సీన్ అలా చేసి మిగిలిన వాళ్ళు రెడీ అవ్వకపోయినా సరే నన్ను అలా ప్లాన్ చేసుకోండి అనేవాడు. నేను ముందర వస్తాను, అందరికంటే టైంకి ఉంటే టైంకి వచ్చేస్తాను, నాకు క్లోజ్ షాట్స్ తీసుకోండి, ఫ్రెష్గా ఉంటుంది. స్ట్రెయిన్ అయిపోయిన తర్వాత సీన్ అంతా యాక్ట్ చేసిన తర్వాత మొహం ఇదిగా ఉండదు, చాలా క్లోజ్ షాట్స్ ముందు తీసుకుంటే బాగుంటుందని కెమెరామెన్కి చెప్పి చేయించేసేవాళ్ళం. ఓకే ఓకే. అది అన్ని విధాలుగా డిసిప్లిన్ అలా ఉండేది. ఓకే ఓకే. సో ఇలాగా ఎక్కువ కాంటెస్ట్ అవడంతో బ్రదర్ బ్రేక్ టైం అయితే నాతో వచ్చేయండి, మా ఇంటికి వెళ్ళిపోదాం. ఇంట్లో నాకు మ్యూజియం ఉంటుంది, ఆయన డ్రెస్సులు అన్నీ ఉంటాయి. దానికి ఏ సూట్ వేసుకోవాలో మీరు చెప్పండి, అది చెప్తే వేసుకొస్తాను మధ్యాహ్నం. నన్ను తీసుకెళ్ళిపోయాడు కూడా. మరి మీ భోజనం వచ్చి చేయడమే. ఓకే ఓకే. వెళ్ళి సార్ ఈ సూట్ బాగుంటుందండి, అది తీసిపెట్టరా అని చెప్పేసి నన్ను మెచ్చేసేవాడు. ఇలాగా అంత ప్రతిదానికి కూడా. అంటే డ్రెస్సులు అన్నీ కూడా ఆయన ఇంట్లో ఉండే, ఇప్పుడు కాస్ట్యూమ్లు సపరేట్ రాలేదా? అంటే మన కాస్ట్యూమ్స్ మన సపరేట్గా ఉన్నా కూడా ఒక్కొక్కప్పుడు ఆయన డ్రెస్సులు, ఆయన కళ్ళజోళ్ళు, దాని ఇంట్రెస్ట్ ఉండేవి, అవి వేసుకురావాలని ఆయనకి వెరైటీ. మన ప్రొడక్షన్ వాళ్ళు చేసేవి ఉన్నాయి, అలాగే ఒక్కొక్కప్పుడు అలా తీసేవాళ్ళు. అలాగా ఒకటి ప్రాంప్టింగ్, ఆయనకి డైలాగ్ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆయన్ని కమాండ్ చేసినట్టు కాకుండా ఇలా చెయ్యి అని మనం అన్నట్టు కాకుండా ఎలా చెప్పాలో అలా చెప్పడానికి కొంతమంది అసోసియేట్స్లో నన్ను బాగా లైక్ చేశారు. ఓకే, అక్కడ మీకు బాండింగ్ ఏర్పడింది. అది బాగా. ఓకే. ఆయన ఎప్పుడు సెట్లో ఇబ్బంది పడటం, ఇరిటేట్ అవడం, అరిచేయటం? సిన్సియర్గా ఎప్పుడు. అలాగా ఆయనతో మరి నాగేశ్వరరావు గారితో అలా కాదు మరి నాకు ఈయనతో బాగా
ఎస్ ఎస్ ఎస్. అంటే డిసిప్లైన్ డిసిప్లైన్ ఉండేవాళ్ళు సెట్లో లైక్ చేసేవాడు ఆయన, సిన్సియర్గా ఉండేవాడు, లైక్ చేసేవాడు. ఊరికే పాలిటిక్స్ ఇంకోటి మాట్లాడుకోవడం, పక్కన వాళ్ళతో మాట్లాడటం ఇట్లా ఏముండదండి. మిగతా ఆర్టిస్ట్ ఉంటారు ఇప్పుడు మనకి సత్యనారాయణ గారు కానీ, లేకపోతే అల్లూరు రామలింగయ్య గారు కానీ, రావు గోపాలరావు గారు కానీ కాలక్షేపం కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఈయన దగ్గర మాట్లాడని వాళ్ళకి భయం. ఓకే ఓకే. అని చేత ఎక్కువ మాట్లాడేవారు కదా ఇంట్లో. ఓకే ఓకే. వాళ్ళు ఈయన లేనప్పుడు, ఈయన సెట్లో ఉన్నప్పుడు బయట ఏమైనా మాట్లాడుకునేవారు, కానీ ఈయన వచ్చిన తర్వాత ఒక భయం ఉండేది. ఓకే ఓకే. అది కమాండ్ అలా ఉండేదంటే ఆయన పేరు చెప్తే అదేలేండి, ఆయన సిన్సియర్గా ఉంటారు కాబట్టి అందరూ కొంచెం అది ఉండాలని ఆయన ఇలాగా. దాని తర్వాత సినిమాల్లో కాకుండా బయట రిలేషన్ ఏంటి సార్ మీది? బయట రిలేషన్షిప్ అంటే చెప్పుకోవాలంటే ఈ పిజే శర్మ గారు తెలుసు కదా, సాయి కుమార్ ఫాదర్. పిజే శర్మ గారి ఇంట్లో మ్యారేజ్, ఒక హోటల్లో రిసెప్షన్ మ్యారేజ్. ఆ మ్యారేజ్కి ఎన్టీ రామారావు గారు వచ్చి, అంటే బయట విషయాల్లో ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ ఇలాంటివి చెప్పండి పర్లేదు, మీకు తెలిసిన విషయాలు చెప్పండి. రిసెప్షన్ అయిపోయింది, వాళ్ళని విష్ చేసి డిన్నర్కి కూర్చున్నారు, లైన్లో కూర్చున్నారు. ఈయన రామారావు కూర్చున్నారు. నేను తర్వాత వచ్చి నేను చూసి నమస్కారం అని ఆయన క్రాస్ చేసి ఎక్కడో కూర్చొని చేద్దాం లేకపోయాను అనుకుని నేను వెళ్తుంటే అరేంటి బ్రదర్ అని పక్క సీటు చూపించాడు. నాకేమో ఆయన దగ్గర కూర్చుని ఫోన్ చేయడం ఏమిటో, నేను అంటే కొంచెం పెద్దరికం కదా ఆయన పక్కన కూర్చోడండి మనం. రండి బ్రదర్ అనగానే ఇంక నేను కాదని లేకపోయాను, పక్కకి వెళ్ళి కూర్చుని ఆయనతో ఫోన్ చేయడం జరిగింది. అసలు చెప్తున్నా, ఆయన సింపుల్సిటీకి మన పిలవాల్సిన అవసరం ఏంది, వెళ్ళి కూర్చుంటాడు ఎక్కడ అని అనుకోకుండా. అలాగా రిసెప్షన్ కూడా బాగుండేది, జెంటిల్మెన్ నేచర్ అయింది. ఓకే. తర్వాత కలుస్తుండే వాళ్ళ బయట బయట కలవడం తక్కువే, ఇంకేదంటే ఈ షూటింగ్లోనే ఎక్కువ కలవడం జరుగుతూ ఉండేది. అవునవును. ఏదన్నా ఇంకా బయట కలవడం అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి కథ చెప్పడానికో, కాల్ షీట్లు అడగడానికి. ఇంటికి వెళ్ళేవాళ్ళ మీరు? ఇంటికి వెళ్ళి కాల్ షీట్స్, ఇన్ని కాల్ షీట్స్ కావాలి మాకు, వేషం పెద్దది, ఇన్ని రిచ్ గెటప్, ఇన్ని ఈ గెటప్, ఇలానే అన్నీ చెప్పడం. అయితే బ్రదర్ మార్నింగ్ 7 to 1 బెటరా, 2 to 9 బెటరా మీకు మీ సబ్జెక్ట్కి అని అడిగేవాడు. మార్నింగ్ ఎప్పుడు? 7 to 1 ఒక కాల్ షీట్ మార్నింగ్ అయితే, 2 to 9 అయితే ఇంకోటి. అలా అయితే ఫుల్ డే అంటే ఇచ్చేవాడు కాదు, అంటే పొద్దున ఒకరికి ఇస్తే ఇంకోళ్ళకి మధ్యాహ్నం ఇలాగా అరేంజ్ చేసేవాడు. మీకు ఏది కన్వీనియంట్, మీకు ఏ వర్క్ బాగా జరుగుతుందో చేసి డైరెక్టర్ని ప్రొడ్యూసర్ని అడగవలసింది నన్ను అడిగేవాడు అనమాట. సార్ ఇలా అయితే బాగుంటుందండి, మీరు ఎర్లీగా వచ్చేస్తారు కాబట్టి ఇలాగ మీ వర్క్ అయిపోతూ ఉంటుంది తర్వాత. ఓకే. అలాగే ఇలాగ అన్ని విధాలా. ఇంట్లో వాతావరణం ఎలా ఉండేది సార్ మీరు వెళ్ళినప్పుడు? ఇంట్లో వాతావరణం అంటే పొద్దున్నే లేచిపోతాడు ఆయన. నేను అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళినప్పుడు కూడా పొద్దున్నే లేచిపోయి ఆయన స్క్రిప్ట్లు, ఆయన కథలు, ఆయన ప్రొడక్షన్ అన్నీ ప్లాన్ చేసుకునేవాడు. 6-7 సెట్ కూర్చునేవాడు. అవుట్డోర్ అయినా సరే 7 వచ్చేసి మీ కథ ఏమిటి చెప్పండి, మీ సీన్ ఏమిటి చెప్పండి అని. అప్పటి వరకు ఆయన ప్లాన్ ఆయన చేసుకునేవాడు. మైథాలజీస్ అన్ని స్టడీ చేసాడండి ఆయన. క్యారెక్టర్స్, దుర్యోధనుడు ఎలా ఉండాలి, కృష్ణుడు ఎలా ఉండాలి, కమలాకర్ కామేశ్వరరావు, కేవీ రెడ్డి గారు, సీనియర్ సముద్రాల, వీళ్ళందరితో బాగా స్టడీ చేశాడు ఇవన్నీ. ఊరికే అలాటప్పగా కృష్ణుడు వేషం వేయలేదు ఆయన, చాలా స్టడీ చేసి మైథాలజీ మీద కమాండ్ సంపాదించాడు. ఓకే ఓకే. ఆ డైలాగ్ డెలివరీ కానీ అన్నీ స్టడీ. మామూలుగా గద అంటే ఏదో బరువు మొయ్యలేరు, హీరోయిన్ పలసగా లైట్గా తీస్తే ఒప్పుకునేవాడు కాదు. ఈ బరువు ఉండాలి నాకు, ఈ బరువు ఉంటే కానీ ఇలా ఎత్తను. రియల్ కథలు చేపించేవాళ్ళు ఆయన. దాంట్లో బరువు ఏమనేవాడు. మామూలుగా ఇంకోటి అయితే చాలా తేలిగ్గా చేసేవారు. అవును, చేతిలో డమ్మీ ఉండి డమ్మీ చేసేవారు. ఈ బరువు ఉంటే కానీ నాకు కుదరదు అనేవాడు. కత్తిలా ఉండాలనేవాడు అన్నీ ఆయన చెప్పేవాడు. ఓహో, ఓకే ఓకే.